కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుబట్టింది. అంతేనా, నిర్మాణ సంస్థ L&T పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాల్సి ఉందని తేల్చి చెప్పింది. జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో పలు కీలక అంశాలను కమిషన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనాపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లను లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండటమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సొంతంగా తీసుకున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎటువంటి నిర్ణయం లేదని స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణానికి 2016 జూలై, ఆగస్టులో నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చారని తెలిపింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను నిపుణుల కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లిని సూచించిందని, కేసీఆర్, హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే దానిని పట్టించుకోలేదని, పూర్తిగా పక్కన పడేశారని తప్పుబట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనేది సాకుగా చూపారని, కానీ ఆ వాదనలో నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించడం లేదని పేర్కొంది. 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనాపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని కేబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్లని ప్రధానమంత్రికి 2016 జనవరి 21న అప్పటి సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారని, విచిత్రం ఏమిటంటే అప్పటికి వ్యాప్కోస్ తుది DPRను ప్రభుత్వానికి సమర్పించలేదని తప్పుబట్టింది.